బాధ్యతాయుతంగా మాట్లాడాల్సినటువంటి స్థానంలో ఉన్న మీరందరూ, మీ పార్టీ నాయకులు బాధ్యత లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా చూడడం అనేది మీరు పరోక్షంగా వాళ్ళందరినీ ప్రోత్సహించినట్టుగా ఈ దేశ ప్రజలు భావించాల్సి వస్తుంది. కాబట్టి తప్పుడు వ్యాఖ్యానాలు, తప్పుడు ట్వీట్లు చేసి మళ్ళీ తప్పైందని తెలుసుకొని మీ అంతలో మీరే వాటిని విత్డ్రా చేసుకునే బదులు దేశ ప్రజల ఆలోచన ఎట్లా ఉందో చూసి దానికి అనుగుణంగా పనిచేస్తారా, లేదా పాకిస్తాన్లో పాలకపక్షంగా మారాలనుకుంటున్నారా, మీరు ఒకసారి ఆలోచించుకోవాలని నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు హితోబలో తెచ్చుకున్నాను. దేశ సమగ్రత విషయంలో ఫస్ట్ మీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏందో చెప్పుంది. దాని గురించి మాట్లాడకుండా మీ ఎమ్మెల్యే కర్ణాటకలో ఒక రకంగా, అస్సాంలో ఒక రకంగా, తమిళనాడులో ఒక రకంగా, మహారాష్ట్రలో ఒక రకంగా, మీరు మీ అనుబంధ పార్టీలకు సంబంధించిన మీ ఇండి కూటమి ఎమ్మెల్యేలు రకరకాలైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్లమెంట్ని సమావేశపరచాల వద్దా అన్ని పార్టీలు అడిగితే దేశ ప్రధాని ఖచ్చితంగా లోక్సభలో పార్టీ నాయకుడిగా, లోక్సభ నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. కానీ ఫస్ట్ మనం అందరం సంఘటితం కావాల్సింది, మృతుల కుటుంబాలకి సంఘీభావం తెలపాల్సింది, దేశం మీద దాడి చేసినటువంటి టెర్రరిస్టుల పట్ల బదిలా తీసుకోవడం విషయం లోపల మీరు ప్రభుత్వంతో కలిసి రావాలి తప్ప ఇట్లాంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేయడం అనేది రాహుల్ గాంధీ గారికి తగదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నేత అంటే పాకిస్తాన్తో కలిస్తే తప్పేందని అంటారు, ఇంకో నేత అంటే టెర్రరిస్టుల కాల్చేటప్పుడు సమయమే లేదు, నేను మతం అడిగి అనుకుంటాను ఒకటి అంటారు. నిన్న పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఏంటంటే పక్క దేశంపై ప్రేమ ఉంటే పోయి అక్కడే బతుకుంది ఈ దేశంలో, ఎందుకంటే ఆయన మీద ఎదుగుతాడు. నేను ఎట్లా నేను అదే చెప్తాను, కాంగ్రెస్ పార్టీకి ఇండి కూటమికి ఈ దేశం మీద, ఈ దేశ ప్రజల మీద కంటే ఎక్కువ పాకిస్తాన్ ప్రజల మీద విశ్వాసం ఎక్కువ ఉంటే శిరీష్ అన్న వాళ్ళని అక్కడ పోటీ చేయమని లేదు. ఇండి కూటమిలోకి మా శక్తి సరిపోతలేదు, భారతీయ జనతా పార్టీని ఎన్డీఏ కూటమిని ఈ దేశంలో నరేంద్ర మోడీ గారిని ఎదుర్కోవడానికి మాకు శక్తి సరిపోతలేదు, కాబట్టి మొత్తం పాతది అఖండ భారతం ఏదైతుందో దాన్ని తిరిగి కలుపుదాం, అప్పుడు మా దోస్తులు ఈ పక్కున్నోళ్ళు ఆ పక్కున్నోళ్ళు కొంచెం సాయం చేస్తారని కోరుకుంటే రాహుల్ గాంధీ గారిని ఓపెన్గా చెప్పమనండి. అఖండ భారత్కి కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తుందని ప్రకటించమనండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని వెనక్కి తీసుకోమని చెప్పనండి. తప్పకుండా మేము ఆ దిశగా అడుగులు ప్రారంభిస్తాం, అప్పుడు ఆలోచిద్దాం. ఇక పవన్ కళ్యాణ్ మీద మాట్లాడినరా, రఘునందన్ మీద మాట్లాడినరా, ఇంకొకరి మీద మాట్లాడినరా అనేది వ్యక్తిగత దూషణల కంటే అది ఈ దేశ ఆత్మ మీద, ఈ దేశ ప్రజల ఆకాంక్ష మీద జరుగుతున్నటువంటి దాడిగా మనం దీన్ని చూడాలి. ఈ దేశం కోసం మాట్లాడేటోళ్ళ మీద వాళ్ళకి మాట్లాడే హక్కు ఎక్కడుంది? నేను చెప్పలేదు ఈ మాట, జిన్నా గారు ఒక మాట చెప్పారు. దేశ విభజన జరిగినప్పుడు రెండు వేర్వేరు సంస్కృతులు, రెండు వేర్వేరు మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒక ప్రాంతంలో ఉండి ఒకే సంస్కృతిని కొనసాగించడం అనేది ఎప్పటికీ సాధ్యపడదు అనేది జిన్నా చెప్పినాడు. ఇలా జిన్నా చెప్పిందే ఇలా వినబడతా ఉంది ఈ దేశంలో తప్ప ఇంకొకటి కాదు. ఆ రోజు ఆ ఏ సందర్భంలో ఆయన మాట మాట్లాడినాడో కానీ 100% అది నిజం. దేశ విభజన జరిగినప్పుడు జిన్నా గారు మాట్లాడిన మాటల ప్రకారం ఆ మతాన్ని ఆచరించిన వాళ్ళందరూ అటుండి పోయింటే బాగుండేది, ఈ దేశం ప్రశాంతంగా ఉండేది. రకరకాలైనటువంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేసి ఈ దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టాలని చూసేటోళ్ళు కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులు అయినా, ఇంకెవరైనా దయించి చేతనైతే ఈ దేశానికి మద్దతు పలకండి తప్ప తప్పుడు వ్యాఖ్యానాలు చేయొద్దు అనేది మేము సిన్సియర్ వాళ్ళకి చేస్తున్నప్పుడు. దౌత్యపరమైన డిమాండ్లలో భాగంగా, ఒత్తిడిలో భాగంగా పాస్పోర్ట్ వీసాలన్నీ రద్దు చేసింది, వెళ్ళిపోమని చెప్పి అట్లా వెళ్ళబోతారు. 20-30 సంవత్సరాల నుంచి నిలబడడం తప్పు కదా అని చెప్పేసి మాట్లాడారు. సో మొదటి నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశం, భారతదేశం కొన్ని విధానాన్ని చాలా స్పష్టంగా అవలంబిస్తూ వస్తుంది. ఈ దేశ భద్రత విషయంలో ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ నాది అనుకున్న వాళ్ళందరినీ మనమందరం కూడా గౌరవిస్తూ ఉన్నాం. ఈ గడ్డ మీద పుట్టి పరాయి గడ్డలకు స్వాగతం పలుకుతూ పరాయి గడ్డలని అక్రమంగా ఈ దేశంలోకి తెచ్చి చొరబాటుదారులకి, ఆక్రమణదారులకి, ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకి పాస్పోర్ట్లు ఇచ్చి, వీసాలు ఇచ్చి ఈ దేశంలో ఉంచుకుంటామంటే అది కుదరదు. వాళ్ళు ఏ రకంగా వచ్చినా ఖచ్చితంగా ఈ దేశం ఒక స్టాండ్, ఈ దేశ ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ఇట్. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి గారు ఒక సందర్భంలో ఇట్లాంటి సందర్భం వస్తే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పింది, మీరు ఆస్ట్రేలియాలో ఉండాలనుకుంటే ఆస్ట్రేలియా దేశ రాజ్యాంగాన్ని, ఈ దేశ పౌరులని గౌరవించడం నేర్చుకోవాలి. అంతేగాని నేను నా ఇష్టమైన పని చేస్తా, రోడ్ల మీద పరదాలు వేస్తా, రోడ్ల మీద నమాజులు చేస్తా అంటే కుదరదు ఏం చెప్పింది. భారతదేశం కూడా ఇవాళ అంతే ముక్త కంఠంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చెప్తుంది. ఈ దేశ విధానాలకి, ఈ దేశ రాజ్యాంగానికి అనుకూలంగా ఉండేది ఉంటే ఉంటారు. ఈ దేశ సమగ్రతకి భంగం కలిగించేలాగా వివరించే వాళ్ళు ఎవరైనా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్నా ఈ దేశం వెళ్ళలు దాటాల్సినటువంటి టైం ఆసన్నమైంది. వాళ్ళు పోకపోతే ప్రజలే పంపించడానికి అడుగులు పడుతుంది.
పొరపాటు జరుగుతున్నటువంటి సంఘటనలను చూస్తుంటే దేశ ప్రజలకు అనిపిస్తా ఉంది. మతం పేరు మీద ఆ రోజు దేశ విభజన జరిగినప్పుడు జిన్నా చెప్పినట్టు ఆ రోజే జరిగి ఉంటే ఈ ఘర్షణలు ఉండకపోతున్నాయి కదా, ఆ మతం అటు ఈ మతం ఇటు ఉంటే మనం ప్రశాంతంగా ఉండేటోళ్ళం కదా అనేటువంటి పర్సెప్షన్ పుస్తకాలలో ఉంది, పేపర్లలో ఉంది. ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ జిన్నాస్ డెలివరీ ఆఫ్ డైలాగ్స్ పుస్తకం లోపల కనబడుతుంది. ఆ రోజు దేశ విభజనకు పాల్పడినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ దేశ విభజనలో సంతకం పెట్టినటువంటి పెద్దలు చేసినటువంటి 1-6 పొరపాట్ల వల్ల ఇదంతా జరుగుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారు. దాని తప్పేముందన్న? మతం పేరు మీదనే దేశాన్ని విభజించి ఒక మతం కోసం ఒక దేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ దేశంలో ఆ మతస్థుల్ని ఉంచకుండా పంపించి ఉంటే ఆ రోజే మంచిదని జిన్నా చెప్పినాడు, నేను చెప్పలేదు. కనీసం ఆ మాత్రం కూడా మనోళ్ళకి అర్థం కాలేదు. ఆ రోజు అర్థమై ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనేది నా భావన. గతంలో 2-3 సార్లు అవకాశం వచ్చింది పీఓకే ఆక్యుపై చేసుకున్న అవకాశం. అప్పుడు వదిలిపెట్టిన పార్టీ ఇప్పుడు పీఓకేను స్వాధీనం చేసుకోవడానికి మద్దతు ఇస్తుందంట. వాళ్ళు ఇచ్చినా ఏకున్నా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి ఒక సమర్థవంతమైనటువంటి నాయకుని నాయకత్వంలో దేశ ప్రజల అభిష్టం మేరకు నడుచుకుంటుంది. ఈ దేశ ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తుంది అనేది మాత్రమే నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సార్, వారం రోజులు అవుతుంది సైనికపరమైన చర్యకు యావత్ దేశం ఎదురు చూస్తుంది. సో ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి? ఈరోజు కీలక సమావేశాలు జరుగుతున్నాయి కదా ప్రధాని నివాసంలో. సో ఎట్లాంటి ప్రతీకార చర్యలు భారత్ కనబడుతుంది? సో ఏం చేస్తాము, ఎట్లా చేస్తాము అనేటువంటి విషయం లోపల బయట మాట్లాడడం కంటే ఎక్కువ మీడియా కూడా సంయమనం పాటించాలని రక్షణ శాఖ నుంచి ఇప్పటికే మా మీడియా మిత్రులందరూ కూడా సవినయమైనటువంటి అప్పీల్ వచ్చింది. ఈరోజు 3 కీలకమైనటువంటి భేటీలు దేశ రాజధానిలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరగబోతా ఉన్నాయి. తినబోతు రుచులు ఎందుకన్నా యు ఆర్ ద ఫస్ట్ పర్సన్స్ హూ విల్ నో అబౌట్ ద ఇష్యూస్. కాబట్టి దయించి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనే దానికోసం మేము మాట్లాడడం బాగుండదు. అది సైన్యానికి పూర్తి స్వేచ్ఛను నిన్ననే భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇచ్చినట్టు మనందరం మీ మీడియాలలోనే చూసినాం. కాబట్టి వెయిట్ ఫర్ ద ఎండ్ రిజల్ట్ అన్న. ఉడత ఊపులకు భయపడేంత అమాయకులు కాదు భారతీయులు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి చాలా స్ట్రాంగ్గా ఈ దేశాన్ని ప్రపంచ చిత్రపటం లోపల విశ్వగురుగా మలుస్తున్నటువంటి ఒక గొప్ప నాయకత్వంలో ఈ ఉడత ఊపులకి తాటాకి సప్పులకి ఎవడు భయపడ్డాడన్నా. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోనియండి. భారతదేశం ఏం చేయాలో చేస్తుంది, బదులా ఎట్లా తీసుకోవాలో తీసుకుంటుంది. మళ్ళీ ఎవడన్నా ఆయుధం పట్టాలంటే భారతీయుల వైపు టెర్రరిజం కళ్ళు ఎత్తి చూడాలంటే భయపడే రీతి లోపల సమాధానం చెప్తామని ప్రధానమంత్రి గారే సాక్షాత్తు చెప్పారు. కాబట్టి వీ షుడ్ వెయిట్ ఫర్ ద టైం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీటింగ్లు ప్లాన్ చేస్తే